వీడియో మేమైతే రెడీ చేసాం. వీడియో చూడడానికి రెడీయా సార్? మీరు రెడీ అనండి ఒకసారి. లెట్స్ వాచ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఫ్యాన్స్ కి మంచి మాస్ సినిమాలు తీసి డైరెక్టర్ కరువు అయిపోయాడు. అప్పుడు వచ్చారండి బోయపాటి శ్రీను గారు, సింహ అన్న సినిమా తీశారు. మళ్ళీ గోల్ ఎలా ఉంటుందో ఒకసారి మనకి రుచి చూపించారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోదు. ఎప్పుడో గెటప్ లోంచి సబ్జెక్ట్ సృష్టిస్తాడు. అతనితో సినిమా చేసే అదృష్టం నిజంగా నేను ఫీల్ అయి చేశానండి. ఒక్క తల గెలిస్తే మీ అంతరిక్ష తులసి పర్వతనేని తులసి బోయపాటి శ్రీను గారికి ఉన్నంత హై ఎవరు కనబడదు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. ఏమా నాకా? నా కాంపౌండ్ లో కుక్క కూడా అబద్ధం తెలియదు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. పక్కా మాస్ ఒక అడ్రస్ ఉంటే అది బోయపాటి. పందెం పరశురామ్ అయితే ఏట్రా, ఇక్కడ రామ్ రామ్ కో నీ దల్లా. స్టేట్ దాటలేనన్నావు దాటా, నీ గేటు దాటలేనన్నావు దాటా, నీ పవర్ దాటలేనన్నావు దాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్ లో. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా పట్టిసీమ తూమా పిల్ల కాలువ ఇక్కడ పోతాను బుద్ధి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. ఎస్ అంటే సెన్సేషన్, ఎస్ అంటే సక్సెస్. టాలీవుడ్ సినిమా చరిత్ర రాజమౌళి ఎంట్రీకి ముందు, ఎంట్రీ తర్వాత అనేంతలా సినీ హిస్టరీని క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి గారు. ఆల్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టర్ సినిమాలతో చరిత్ర తిరగరాసిన ఘనత మన ఎస్ఎస్ రాజమౌళి గారికి మాత్రమే సొంతం. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికే కాదు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన మ్యాజికల్ అండ్ మ్యాచో డైరెక్టర్ Rajamouli. I have to tell you, I thought your movie was outstanding. It was just amazing. I couldn't believe my eyes. It was just, for me, it was like eye candy. A beautiful visual style, and I just thought it was extraordinary to look at and to experience. So congratulations. 24 crafts లో సినిమాపై ఆయనకున్న కమాండ్ తో కష్టం, కృషి అన్ని కలగలిపిన లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు, ఓవరాల్ వరల్డ్ స్టార్డమ్ వచ్చేసింది రాజమౌళి గారికి. ఛత్రపతి సినిమాలు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో అలరించిన మగధీర. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్,
100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్న. వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ గా నిలిచిన ఈగా ప్రపంచంలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న బాహుబలి లాంటి సినిమాలతో ఇండియన్ మూవీస్ వరల్డ్ వైడ్ రికార్డులు తిరగరాయగలవు అని నిరూపించి అందరితో వావ్ అనిపించిన గ్రేట్ మ్యాసివ్ డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బుక్ లో ఒక గోల్డెన్ పేజ్ ఎప్పటికీ రాజమౌళి పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు కేవలం మన తెలుగువాడు అంటే సరిపోదు. ప్రాంతాలకు అతీతంగా ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ ఆయన. సినీ వినీలాకాశంలో మౌంట్ ఎవరెస్ట్ రాజమౌళి అంటే అతిశయోక్తి కాదు. 1810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్ గా నిలిచిన బాహుబలి ఇండియన్ సినిమాకి హాలీవుడ్ స్థాయి ఉందని నిరూపించిన RRR సినిమా చరిత్ర సృష్టిస్తే తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలి. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. ఆ చరిత్రకు ముందు శంకుస్థాపన చేసినట్టుగా బ్లాక్ బస్టర్లుగా నిలిచి ఎన్నో భాషలలో రీమేక్ చేయబడ్డాయి. అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రాజమౌళి సక్సెస్ ని కొలిచే స్కేల్స్ లేవు. రాజమౌళికి దక్కని అవార్డు లేదు, రాని రివార్డు లేదు. స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాలో నటించాలని కోరుకుంటారు. వెండి తెర అనే కాన్వాస్ పై బంగారు పూతతో చిత్రాలనందించే చిత్రకారుడాయన. పాత్రలనే శిల్పాలను జాగ్రత్తగా చెక్కి తీర్చిదిద్దే జక్కన్న ఆయన. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకొని ఆ అవార్డుకే ఓ ప్రెస్టేజ్ తెచ్చారు మన రాజమౌళి గారు. I was being honest with him at the time that I thought it was spectacular work, and it was great to see Indian cinema, you know, bursting out into the world stage with broad acceptance. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీలో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు రావడం రాజమౌళి గారికే కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. భారతీయ చిత్ర పరిశ్రమలో పద్మశ్రీ రాజమౌళి ఓ ట్రెండ్. అంతకు మించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన పేరే ఒక బ్రాండ్. తెలుగు, తమిళ్, హిందీ అనే భాషా భేదం లేకుండా అన్ని భాషల సినిమాల రికార్డులు చెరిపేసి తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి గారు రాబోయే మహేష్ కాంబోలో చేస్తున్న సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టి ఏకంగా రికార్డుల సునామీ సృష్టించబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. వి ఆర్ ఇన్వైటింగ్ యు హోల్ హార్టెడ్లీ టు దిస్ కంగువా ఈవెంట్. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ సార్. మీ జర్నీ చూసిన ప్రతిసారి ఈ భారతదేశంలో మీరు పుట్టడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది సార్. వాట్ అ వండర్ఫుల్ జర్నీ. నిజంగా పరాజయం ఎరుగని వీరుడు, తండ్రి పేరులోని విజయాన్ని
సొంతం చేసుకొని మీసం మెలేసి మరీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.